బ్రేకింగ్ న్యూస్. అత్యంత దారుణమైన ఒక ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఈ అత్యంత దారుణమైన ఘటన ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఉమ్మడి వరంగల్లో హన్మకొండలో చోటు చేసుకున్న ఘటన. ఒక మహిళను నడి వీధిలో నిలబెట్టి చెట్టు కట్టేసి వివస్త్రను చేసి ఆమె మర్మాంగాలలో జీడిపిక్కల రసాన్ని పోసిన అత్యంత హేయమైన దుర్మార్గమైన ఘటన ఇది. సమాజం సిగ్గుపడే ఘటన చోటు చేసుకుంది హన్మకొండలో. ఈ ఘటనకు కారణం ఏంటి అంటే వివాహేతర సంబంధం. ఒక మహిళ తన భర్తతో వేరొక మహిళ వివాహేతర సంబంధాన్ని పెట్టుకుంది అని, ఆ వివాహేతర సంబంధాన్ని పెట్టుకున్న మహిళను జుట్టు పట్టుకుని బయటికి లాక్కొచ్చి నడివీధిలో ఒక అమ్మవారి గుడి వెనక కట్టేసి చెట్టుకి ఆమె ఒంటిపై ఉన్న బట్టలన్నీ లాగేసి ఆమెను వివస్త్రను చేసి ఆమె మర్మాంగాలలో జీడి రసాన్ని పోసిన అత్యంత దారుణమైన ఘటన. ఈ ఘటనకు పాల్పడింది కూడా ఒక మహిళ. వివాహేతర సంబంధాన్ని కరెక్ట్ అనం, వివాహేతర సంబంధాలు నైతికంగా ఎప్పుడూ కూడా తప్పే. కానీ అలా వివాహేతర సంబంధాలకు పాల్పడినప్పుడు ఇలాంటి శిక్షలు వేయాలా అని, ఇలా కోపాన్ని తీర్చుకోవాలా అన్న విషయంపైన చాలా ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, అదిగో అమ్మవారి గుడి కనిపిస్తుందా? అమ్మవారి గుడి వెనుక అమ్మవారి సాక్షిగా వెనుక అమ్మవారి ఫోటో చూస్తూ ఉంది కదా, ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. అక్కడ చెట్టుకి చేతులు వెనక్కి కట్టేసి ఆ మహిళతో ఇంకొక మహిళ మాట్లాడుతోంది కదా, ఆ తర్వాత చోటు చేసుకున్న దృశ్యాలు బ్లర్ కూడా వేసి మేము మీకు చూపించలేం. ఆమెను పూర్తిగా వివస్త్రను చేసి ఆమె మర్మాంగాలలో జీడిపిక్కల రసాన్ని పోసి ఆమె విలవిలలాడుతుంటే పైశాచిక ఆనందాన్ని పొందిన దుర్మార్గమైన ఘటన హన్మకొండలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాలు నైతికంగా తప్పే. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తాయి. వివాహేతర సంబంధాలు మనుషుల ప్రాణాలు తీస్తూ ఉన్నాయి. వివాహేతర సంబంధాలు కుటుంబాలను రోడ్డుపైన పడేస్తూ ఉన్నాయి. వివాహేతర సంబంధాలను ఎలా అరికట్టాలి అనే విషయంపైన దృష్టి సారించడం వేరు. ఇలా వివాహేతర సంబంధానికి పాల్పడింది, తన భర్తతో సంబంధాన్ని పెట్టుకుంది అని ఆ మహిళను తీసుకొచ్చారు. మరి వీణ్ణి కూడా తీసుకొచ్చి ఉండాల్సింది కదా. ఇద్దరిని అక్కడ పెట్టి, కోర్స్ పోలీసులు కేసులు బుక్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. కానీ ఏం చేయాలి అన్న దానిపైన ఆలోచించి ఉండాల్సింది. చట్ట ప్రకారం అయితే డివోర్స్ తప్ప వేరేమీ లేదు. కానీ ఆ మహిళను తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది అని ఎవరైతే ఆ మహిళ పెట్టుకుందో ఆమెను తీసుకొచ్చి అలా చెట్టు కట్టి ఆ తర్వాత వివస్త్రం చేశారు. ఒంటిపై నూలు పోగు లేకుండా చేసి నడి వీధిలో అందరూ చూస్తూ ఉండగా ఆమె మర్మాంగాల్లో జీడిపిక్కల రసాన్ని పోసి ఆమె విలవిల్లాడుతూ ఉంటే, నరక యాతన అనుభవిస్తూ ఉంటే, ఇలా ఇంకెప్పుడైనా చేస్తావా అని బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ ఘటనను చూస్తే మీకేమనిపిస్తుంది? అఫ్కోర్స్ వివాహేతర సంబంధాన్ని ప్రోత్సహిస్తారంటే ప్రోత్సహించాం. వివాహేతర సంబంధాలు ఎప్పుడు తప్పే. జీవితాలు రోడ్డున పడతాయి, కుటుంబాలు నాశనం అయిపోతాయి. కానీ ఇలాంటి శిక్షల ఇది తెలుగు రాష్ట్రాల్లో మన హన్మకొండలో ఆ దృశ్యాలు మేము మీకు చూపించలేకపోతున్నాం. ఒకసారి ఆ ఆడియో విందాం, అక్కడ ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇది ఒక్కటి చెప్పు. హన్మకొండ బస్ స్టాండ్ ఏమన్నా ఏమన్నా 2 ఏట్లకు వస్తాను మాత్రం అనలేదా? అమ్మవారికి నేను దానం చేయించిన, నువ్వు చేయించినవా? నీ మొగడు ఎక్కడ ఉన్నాడు? నీ మొగడు ఎక్కన్నాడే? ఇక్కడ ఇట్లా శోభన్ బాబు ఎట్లా చచ్చిపోయాడు? నాకు ఇది అంత కాదు, శోభన్ బాబు నాకు ఎప్పుడు ఇది ఒక్కటి చెప్పు. హన్మకొండ బస్ స్టాండ్ ఏమన్నా హన్మకొండ బస్ స్టాండ్ మా వాళ్ళతో ఏమన్నా 2 ఏట్లకు వస్తాను మాత్రం అనలేదా? అమ్మవారికి నేను దానం చేయించిన, నువ్వు చేయించినవా? నీ మొగడు ఎక్కడ ఉన్నాడు? నీ మొగడు ఎక్కన్నాడే? ఇక్కడ ఇట్లా శోభన్ బాబు ఎట్లా చచ్చిపోయాడు? నాకు ఇది అంత కాదు, శోభన్ బాబు నాకు ఎప్పుడు ఇది ఒక్కటి చెప్పు. హన్మకొండ బస్ స్టాండ్ ఏమన్నా హన్మకొండ బస్ స్టాండ్ మా వాళ్ళతో ఏమన్నా 2 ఏట్లకు వస్తాను మాత్రం అనలేదా? అమ్మవారికి నేను దానం చేయించిన, నువ్వు చేయించినవా? నీ మొగడు ఎక్కడ ఉన్నాడు? నీ మొగడు ఆ దృశ్యాలు విన్నారా? ఆ మాటలు. ఆ మహిళను చెట్టు కట్టేసి నీ మొగుడు ఎక్కడున్నాడు, హన్మకొండ బస్టాండ్కి ఎన్ని గంటలకు వస్తానన్నావు, ఈ వివరాలు అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఆమె ఒంటిపై ఉన్న బట్టలన్నీ విప్పి ఆమెను వివస్త్రను చేసి నరక యాతన పెట్టారు ఆ మహిళకు. ఈ ఘటన హన్మకొండలో చోటు చేసుకోవడంతో ఆ దృశ్యాలు బయటికి సోషల్ మీడియాలో రావడంతో అందరూ ఇప్పుడు కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా షాక్కు గురయ్యారు, ఆశ్చర్యానికి గురయ్యారు. ఒక మహిళ మరో మహిళను కట్టేసి రోడ్డుపైన బట్టలు విప్పి, ఆమె కూడా మహిళను కూడా చూడకుండా బట్టలు విప్పి ఆమె మర్మాంగాలో జీడిపిక్కల రసాన్ని పోయించింది అంటే ఈ మహిళ ఎంత క్రూరంగా ఉంది అనే విషయాన్ని తలుచుకొని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూడండి, అక్కడ చుట్టూ మహిళలే ఉన్నారు, అందరూ మహిళలే ఉన్నారు.
అమ్మవారి సాక్షిగా వెనుక అమ్మవారి ఆలయం ఒకటి ఉంది కదా, అమ్మవారి ఆలయం ఉంది. ఆ అమ్మవారి పెయింట్ సాక్షిగా అమ్మవారి కళ్ళు కనబడుతున్నాయి కదా, ఆ అమ్మవారి చూస్తూ ఉండగా అమ్మవారి ముందు ఈ మహిళ బట్టలను ఒక్కొక్కడిగా విప్పి ఆమెను నరక యాతన పెట్టారు. ఇప్పుడు పోలీసులు ప్రస్తుతం ఈ మహిళలందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు, కేసులు బుక్ చేశారు. ఇలాంటి అమానవీయ ఘటన మన వరంగల్లో జరిగిందా అని ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అరుగో చూడండి, మహిళా పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడ ఉన్న యువత కూడా ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా ఈ మహిళను చెట్టు కట్టేసి వివస్త్రను చేసి ఆ మహిళని హింసించిన ఈ మహిళను కూడా కఠినంగా శిక్షించాలి అని డిమాండ్ చేస్తున్నారు. మీరేమనుకుంటున్నారు ఈ ఘటనను చూస్తూ ఉంటే? ఎవరిది తప్పనుకుంటున్నారు? అఫ్కోర్స్ వివాహేతర సంబంధం తప్పే, కానీ వివాహేతర సంబంధానికి పాల్పడినప్పుడు ఆ మహిళది తప్పే, వివాహేతర సంబంధానికి పాల్పడిన ఈ మహిళ భర్తది తప్పే. కానీ ఆ మహిళను తీసుకొచ్చి వివస్త్రను చేసి ఇంత దారుణమా? ఎక్కడో మనం మణిపూర్లో చోటు చేస్తున్న ఘటన గురించి ఇంకా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈశాన్య రాష్ట్రాల్లో ఏం జరిగింది, అక్కడ మహిళను వివస్త్రం చేసి రోడ్డుపైన తరిమి కొట్టారంట అని. అప్పుడెప్పుడో ఢిల్లీలో జరిగింది కదా నిర్భయ ఘటన, అత్యంత హేయమైన ఘటన. నిర్భయను మానభంగం చేసి మర్మాంగాల్లోకి రాడ్లను తోసిన అత్యంత హేయమైన ఘటనను మనం చూసాం. ప్రపంచమే షాక్కు గురైంది, దేశం అట్టుడికిపోయింది. మరి ఇక్కడ వివాహేతర సంబంధానికి పాల్పడింది, ఇంకేం చేయొచ్చు? పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళి ఉండాల్సింది, లేకపోతే ఇంకా చట్ట ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో తీసుకుని ఉండాల్సింది. కానీ ఆ మహిళను అలా కట్టేసి అందరూ చూస్తూ ఉండగా, ఊరు చూస్తూ ఉండగా అక్కడ ఆ మహిళ వివస్త్రను చేసి ఆమెను చిత్రహింసలు చేసి మర్మాంగాల్లో జీడిపిక్కల రసాన్ని పోసి ఆమెను చిత్రహింసలు పెట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, ఈ ఘటన తర్వాత హనుమకొండలో ఉన్న పరిస్థితులు ఏంటి? ఒకసారి వేణుతో మాట్లాడే ముందు అక్కడ ఉన్న పోలీసులు కూడా మాట్లాడారు, పోలీసు అధికారులు ఏం మాట్లాడారో చూద్దాం. నా భర్తను ఉంచుకొని 6 సంవత్సరాలు అవుతుంది. తను మస్తు ఘోరంగా చెప్తాంది. ఆయన రమ్మడు, తీసుకుపోడు, రూమ్కి ఉంచుకోడు, మా వీరికి కత్తులు ఇచ్చి పంపించుడు, మా వీరికి మందు డబ్బాలు ఇచ్చి పంపించుడు. నువ్వు చంపు, అది లేకుంటే ఏమవుతుంది, ఆ పిల్లలు నీకు అవసరం లేదు, నీకు ఆ పిల్లలు అవసరం లేదు అనుడు చేయబట్టి నన్ను పట్టించుకుంటలేడు. ఎవరు ఆమె పేరు చిక్కుడు రమ్మ. ఎక్కడ? మా బోలంపల్లి మా పాలే. ఆమె వాళ్ళ భర్త నాగరాజు. నా పిల్లల్ని నన్ను మస్తు ఘోరంగా చేస్తాను. గొట్టం కొడవాలనుకొని నరకజానికి వచ్చిండు మమ్మల్ని. ఆమెను చూసుకొని కత్తి పట్టుకొని మొన్న బండిలో కూడా కత్తి పెట్టి దాచుకున్నాడు. ఇవన్నీ చేస్తా అంటే చెప్పినాం, బుద్ధి చెప్పినాం, జ్ఞానం చెప్పినాం, బొచ్చసారి కొట్టినాం, ఎన్నోసార్లు చెప్పినాం. ఏమైనా ఇట్లా చేయొద్దు, తప్పు చేయొద్దు అని కులంలో దండగా పెట్టిన కేసులు, బొచ్చడి కేసులు అయినాయి, కోట్ల ఫైన్లు కట్టిన, కొట్టి అంతా చేసినా కూడా తన మారతలేదు. మొన్న ఇద్దరు పంచాయతీ పోలీస్ స్టేషన్ 40 కేసు పెట్టి పంచాయతీ డేట్ పెట్టుకున్నాక కూడా రాక పోయి చేనుల కాయదంపుతా అంటే మాకు ఒక ఆయన అక్కడ విలేకరు ఆయన వాళ్ళు రూమ్ ఉంచుకున్నాయని మాకు చెప్పి ఇక్కడ ఉన్నారని, మా రూమ్లో ఉన్నారని చెప్పి పోయింది. పొద్దు దొరికి రూమ్ తీసుకొని వేరే ఊళ్ళో రూమ్ కిరా చేసుకొని ఆ ఊళ్ళోనే కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంవత్సరం పెట్టుకొని దానికి బిడ్డ వర్క్ వేసుకొని వాళ్ళనే ఉన్నాడట 6 నెలలు. మేము పిటిషన్ ఇచ్చినాం, పిటిషన్ ఇస్తే వచ్చిండు. నాకు సామాన్ లేదు, పిల్లలు వద్దని అన్నారు. అన్నాక మళ్ళీ 22వ తారీఖున డేట్ పెట్టింది, పెద్దమనిషికి వచ్చి మాట్లాడి 22వ తారీఖు డేట్ పెట్టి ఆ డేట్ నాడు పోయినాం. ఆడికి పోయినాక మా పెద్ద మనుషులు వస్తలేరు, నేను రాను, నేను వేరని మాట్లాడినా. వేరని మాట్లాడితే వాళ్ళ అడ్రస్ పోయినాం. పోతే ఆమె పని చేయని చేస్తా అంటే ఆయన కూర్చొని మంద అవుతాను ఒకటే చేయను. ఆ ప్రతినిధి వేణు ఉన్నారు ఈ అమానుష ఆటవిక ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి. వేణు, వరంగల్లో ఈ ఆటవిక శిక్షల, వరంగల్లో ఈ ఆటవిక చర్యల, వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే కోపంతో మహిళను తీసుకొచ్చి వివస్త్రం చేసి మర్మాంగాల్లో జీడిపిక్కల రసాన్ని పోయటమా? అసలు ఏం జరుగుతుంది? ఎటువంటి కేసు నమోదు చేశారు? ఎలా సమర్థించుకుంటున్నారు ఆ ఊరి వాళ్ళు ఈ ఘటనను? ఈ భార్య భర్తల మధ్య ఈ అక్రమ సంబంధ విషయంలో దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా గొడవ జరుగుతుంది. సో అప్పటి నుంచి కూడా భార్య చిక్కుడు గంగ పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదు చేయించారు. అయినప్పటికీ కూడా మహిళా పిఎస్ లోపల భర్తను తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇవ్వాలని చెప్పడంతో వీళ్ళిద్దరు మేజర్లు కాబట్టి మేము కూడా ఏం చేయలేము. కోర్టులు కూడా ఈ విషయం లోపల వీళ్ళ మీద కేసులు పెట్టడానికి ఎటువంటి సెక్షన్లు లేవు కాబట్టి మీరు బయట మాట్లాడుకోవాలని చెప్పడంతో చేసేది ఏం లేదు. 8 సార్లు పంచాయతీ జరిగింది, అయినా కూడా తన భర్తలో మార్పు రాలేదు. తనకు దగ్గర బంధువు అయినటువంటి
రమ చిక్కుడు ఎవరైతే తన భర్త రాజుతో వివాహేతర సంబంధం పెట్టుకుందో తాను ఆ రమలో కూడా మార్పు రాకపోవడంతో చేసేదేం లేక తన తల్లిదండ్రులకు విషయం చెప్పడంతో ఈ చర్యకు పూనుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా వీళ్ళిద్దరూ గత 15 రోజుల క్రితము ఓ చోటికి వెళ్లి అక్కడే వీళ్ళ నివసిస్తుండగా విషయం తెలుసుకొని అక్కడ నుంచి ఇద్దరిని బలవంతంగా తాటికేల గ్రామానికి గంగ అనేటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో రాజు భార్య తన స్వగ్రామానికి తీసుకొచ్చారు ఇద్దరిని. అక్కడ వాళ్ళని చెట్టు కట్టేసి కొట్టారు, మంచాన్ని కట్టేసి కొట్టారు. ఆ తర్వాత ఊరందరి సమక్షం లోపలనే వాళ్ళిద్దరికి శిరోముండనం చేశారు. అయినా కూడా వీళ్ళ కోపం జల్లారగా ఆ మహిళ ఎవరైతే ఆ రమ ఉందో తనకు పూర్తి జననాంగాల లోపల జీడి రసం పోసి కూడా ఆమెను తీవ్రంగా గతంలో ప్రాచీన కాలం లోపల క్రూరమైన శిక్షలు ఎట్లా ఉన్నాయో సో ఆ శిక్షలు వేసి వీళ్ళంతా కూడా తమ పగ తెచ్చుకునే పరిస్థితి. సో మొత్తంగా ఆ తర్వాత అసలు ఆ రాజు రమ ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు. కానీ వేణు ఇంత ఘోరమైన చర్యలకు పాల్పడుతూ ఉంటే, ఇంత ఆటవిక చర్యలకు పాల్పడుతూ ఉంటే, పైగా అది పట్టపగలు ఊరి నడిబొడ్డిన అమ్మవారి ఆలయం సాక్షిగా ఇంత ఘోరమైన ఘటన చోటు చేసుకుంటుంటే ఎవరు ఆపే ప్రయత్నం చేయలేదా? ఆమెను వివస్త్రం చేస్తూ ఉంటే మర్మాంగాల్లో అత్యంత హేయంగా జీడి పిక్కల రసాన్ని పోస్తుంటే కనీసం గుడ్లు అప్పగించుకొని చూస్తూ ఉన్నారా ఊరు జనాలు? అంటే ఈ విషయం లోపల భార్య భర్తల పంచాయతీ కాబట్టి విషయంలో జోక్యం చేసుకొని కొంతమంది గ్రామస్తులు వెనుకంజ వేసినా కూడా తనకు దగ్గర కుటుంబ సభ్యులు రిలేషన్ లో, ఎందుకంటే ఈ గంగ అనేటువంటి మహిళకు సంబంధించి ఆ పాలి వాళ్ళు కానీ ఆ రిలేషన్ అంతా ఒకటే కావడం, తన సొంత గ్రామం కావడంతో అందరూ కూడా గంగకే సపోర్ట్ చేశారు. సో తన భర్త తన ప్రియురాలు సో ఇద్దరిపై ఒక కక్ష కట్టినట్టుగా కూడా దాడి చేసిన క్రమం లోపల కూడా ఎవరు కూడా ఆ రాజు వైపు గాని ఆ మరో మహిళ రమ వైపు గాని ఉన్న వ్యక్తులు అక్కడ ఎవరు లేరు కాబట్టి ఆ గ్రామం వీళ్ళు తీసుకొచ్చింది కూడా తాటికి తన స్వగ్రామాన్ని తీసుకొచ్చింది ఆ భార్య తను గంగ. సో కాబట్టి వాళ్ళంతా కూడా ఆమెకు సపోర్ట్ చేశారు. ఆ కాలనీ అంతా కూడా గంగకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు, వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ తల్లి గారికి తండ్రి గారికి సంబంధించిన రిలేషన్స్ కాబట్టి ఎవరు కూడా ఇలా చేయొద్దని చెప్పే సాహసం చేయలేకపోయారు. వాళ్ళంతా కూడా సపోర్ట్ చేశారు. సో అంటే అందరూ చూస్తుండగానే శిరోముండనం చేయడం, దాడి చేయడం, ఇన్ని రోజులు ఇబ్బంది పెట్టారు. సో ఒకవేళ కనుక వీళ్ళకి ఇలా బుద్ధి చెప్పకపోతే తిరిగి నన్నే చంపుతారనేటువంటి వర్షన్ అక్కడ చెప్పుకొచ్చింది ఆ కాలనీ లోపల. కాబట్టి వాళ్ళంతా కూడా నీ ప్రాణం నీ పిల్లల ప్రాణం తీయబోతాడు తన వల్ల కాబట్టి తనకి ఇట్లాంటి శిక్ష వేయాలని పైగా సపోర్ట్ దొరికింది. దాన్ని వ్యతిరేకించడమో లేకపోతే అడ్డుకునే ప్రయత్నం కాదు కదా, తను ఇంకా సపోర్ట్ చేస్తూ తనపై ఇద్దరిపై దాడికి పాల్పడడం జరిగింది. సో ఇదంతా 4 రోజులైంది, ఈ రోజు జరిగింది కాదు. అయినా కూడా ఇప్పటి వరకు పోలీసులకు కూడా సమాచారం రాలేదు. అసలు 4 రోజులైనా కూడా ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నా 4 రోజుల తర్వాత పోలీసులు వెళ్ళటం అంటే అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆ గ్రామంలో ఎంత ఆటవికమైన ఆలోచనతో ఆ గ్రామస్తులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. వివాహేతర సంబంధాలు తప్పే, వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డు పైన పడుతున్నాయి. వివాహేతర సంబంధాలకు ఎటువంటి అడ్డుకట్ట వేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలని ఆలోచన చేయాల్సిందే. ఒకవేళ ఇష్టం లేదు అంటే ఉన్నటువంటి ఆప్షన్ డివోర్స్ తీసుకోవడం. కానీ ఒక మహిళను తీసుకుని వచ్చి నడి రోడ్డుపై నిలబెట్టి ఆమెను వివస్త్రం చేయటం అంటే ఇది క్షమించరాని నేరం. ఇది ఎటువంటి కేసులు నమోదు చేశారు? ఎంతమందిపై కేసులు నమోదు చేశారు? ఇప్పుడు ఆ ఊరికి ఎవరైనా అధికారులు వచ్చి అక్కడ విజిట్ చేసి ఇలాంటి ఆటవికమైన ఆలోచనలో ఉన్నారా గ్రామస్తులని, కనీసం వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారా? మహిళా కమిషన్ కూడా ఊరికి వెళ్ళాలా? మహిళా కమిషన్ కూడా ఊరికి వెళ్ళాలి. వెళ్ళారు ఉదయమే పోలీసులు, ధర్మసాగర్ పోలీసులు అయితే మీడియా కథనాలు చూసిన తర్వాత ఆ ధర్మసాగర్ లో ఉన్న తాటికేల గ్రామానికి వెళ్ళారు. అక్కడ గంగతో పాటు తన కుటుంబ సభ్యులతో మొదటగా మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా తాము చేసింది కరెక్టే, లేకపోతే మా ప్రాణాలు పోతాయి కదా అంటూ కూడా పోలీసులతో తాను వాగ్వాదం చేసే పరిస్థితి ఉంది. కానీ తాను చేసిన తప్పు, తాను పశ్చాత్తాప పడేటువంటి పరిస్థితి నాకు అనిపించలేదు. తానే కాదు తన కుటుంబ సభ్యులు, అక్కడ కాలనీ వాసులంతా కూడా ఇదే వర్షం చెప్తున్నారు. ఏకంగా మైనర్ అయినటువంటి ఆ రవి కుమారుడు కూడా మా నాన్న ఈ విధంగా చేశాడు, ఇట్లానే శిక్షించాలంటూ కూడా వాగ్వాదం చేసే పరిస్థితి రావడంతో పూర్తిగా కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చారు. ప్రస్తుతము ధర్మసాగర్ పిఎస్ లోపల ఏసీపీ కూడా వచ్చి వాళ్ళతో ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తంగా ఈ ఘటన జరిగినప్పుడు 13 మంది ఈ దాడిలో పాల్గొన్నారని తెలుస్తుంది. సో వాళ్ళెవరు, వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ ఏందనేది కూడా ప్రస్తుతము పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక మరోవైపు ఈ రాజు ఆ రమ ఎక్కడున్నారు, వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందనే దానిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు కూడా స్పందించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి ఈ ఆటవిక చర్య అంటే ఇప్పుడు ఆ బాధితురాలు ఎక్కడ ఉంది? ఆ బాధితురాలు ఎక్కడ ఉంది? ప్రస్తుతం దానికోసమే పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఇది ఎందుకంటే వాళ్ళు ఆ దాడి జరిగిన తర్వాత తీవ్రంగా రమ గాయాలయ్యాయి.
తనకు గుండు రాజు కూడా శిరోమండనం చేసి తనపై తీవ్రంగా దాడి చేశారు. సో అంటే తనకేమన్నా ఫ్రాక్చర్స్ జరిగి ఉండొచ్చు, తాను చికిత్స కోసం మరో చోటుకి వెళ్ళొచ్చు అనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. అంటే వాళ్ళు ఎటువంటి కంప్లైంట్ చేయలేదా? బాధితులు ఎటువంటి కంప్లైంట్ చేయలేదా? వీడియోని చూసి మాత్రమే పోలీసులు ఇప్పుడు సుమోటోగా ఈ కేసును తీసుకున్నారా? ప్రస్తుతం ఇప్పుడు మీడియా కథనాలను బట్టి పోలీసులు సుమోటో కేసు నమోదు చేస్తామన్నారు. దానికి సంబంధించి దాడి చేయడము హత్యాయత్నం కింద కేసులు నమోదు చేస్తామని అయితే పోలీసులు ఇప్పుడు చెప్తున్నారు. కానీ దీనికి సంబంధించి పూర్వపరాలు అన్ని తెలుసుకోవాలి. పూర్తిగా బాధితులు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు కనుక కంప్లైంట్ చేయడానికి విల్లింగ్ ఉంటే దాన్ని బట్టి శిక్షణలు కూడా మారుస్తామనేటువంటి పోలీసులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం ఏసీపీ అసలు వాళ్ళు ఉన్నారా, క్షేమంగా ఉన్నారా, లేదంటే ఇంత దారుణానికి పాల్పడ్డ గ్రామస్తులు వాళ్ళని కూడా ఏమన్నా చేసేసి ఉండొచ్చా? ఉండొచ్చు. ఎందుకంటే ఆ రోజు ఆ స్థాయిలో దాడి చేసిన తర్వాత కూడా వాళ్ళు మారనేటువంటి వీళ్ళ అపనమ్మకం ఉంది కాబట్టి వాళ్ళిద్దరిని ఎక్కడైనా చంపేయొచ్చు అనేటువంటి వర్షన్ కూడా వినిపిస్తుంది. కాబట్టి పోలీసులు ప్రస్తుతము రాజుకు సంబంధించిన మొబైల్ సంబంధించి టవర్ లొకేషన్స్ అయితే తీసుకుంటున్నారు. ఒకవేళ టవర్ లొకేషన్స్ దొరికితే వాళ్ళ ఆచకు దొరుకుతుంది. ఒకవేళ దొరకకపోతే మాత్రం వీళ్ళ స్థాయిలో ఈ గంగతో పాటు గంగ కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీస్ స్థాయిలో విచారించే అవకాశం అయితే ఉంది. మొత్తానికి అసలు రాజు ఉన్నాడా లేదా అనేది ప్రస్తుతము పోలీసుల దగ్గర ఒక బిగ్ క్వశ్చన్. ఎందుకంటే తన టవర్ లొకేషన్స్ కనుక దొరికితేనే వాళ్ళు బతుకున్నారనేటువంటి విషయం తెలిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతం పోలీసులు అయితే కొంత ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఇక దాంతో పాటుగా అటు మహిళా కమిషన్ నుంచి కూడా ఉదయం పోలీసుల ఏసీపీకి మొబైల్ ఫోన్ కాల్ వచ్చింది. దీనిపై పూర్తి స్థాయి డీటెయిల్స్ అన్ని ఇవ్వాలంటూ చెప్పడంతో దీనిపై సీరియస్ గా అయితే ప్రస్తుతం పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. రోహిత్, రైట్ వేణు, ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించటం లేదు ఆ ఊరి జనాల్లో. ఒక మహిళను తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుంది అనే కారణంతో ఒక మహిళను, రమ అనే మహిళను తీసుకుని వచ్చి ఆ చెట్టు కట్టేసి ఆమెను ఆ తర్వాత వివస్త్రణ చేసి ఆమె మర్మాంగాలలో జీడిపిక్కల రసాన్ని పోసిన అత్యంత హేయమైన ఆటవిక చర్య, ఆటవిక శిక్ష మన హన్మకొండలో చోటు చేసుకుంది. మన తెలుగు రాష్ట్రాలు ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. హన్మకొండలో ఇలాంటి ఘటన చోటు చేసుకుందా అని. హన్మకొండలో చూడండి ఒకసారి, మొదటి బాక్స్లో మీరు చూస్తున్న దృశ్యాలు. వాళ్ళిద్దరినీ తాటికాయలపల్లికి తీసుకుని వచ్చారు. అక్రమ సంబంధం పెట్టుకుంది అనే నెపంతో ఆ మహిళను, అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తను ఇద్దరిని కూడా తీసుకొచ్చారు. రాజు అతని పేరు. ఇద్దరికి శిరోముండనం చేశారు. ఆ తర్వాత అమ్మవారి ఆలయం సాక్షిగా, అదిగో ఆ వెనుక అమ్మవారి ఆలయం కనిపిస్తుంది, అమ్మవారి ఫోటో కనిపిస్తూ ఉంది. ఆ అమ్మవారి ఆలయం సాక్షిగా ఆ మహిళను కట్టేసి వివస్త్రం చేశారు. ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. ఆ తర్వాత ఉన్న దృశ్యాలు చూసి సభ్య సమాజం తలదించుకుంటుంది. సభ్య సమాజం సిగ్గుతో చచ్చిపోయే ఘటన అక్కడ చోటు చేసుకుంది. ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. ఆమెను వివస్త్రను చేసి ఆ మహిళ అలాగే నిలబడి ఉంది. చూడండి ఒకసారి, ఆ మాట్లాడుతుంది ఆ మహిళ తన భర్తతో ఈమె వివాహేతర సంబంధాన్ని పెట్టుకుందట. కాబట్టి ఆ మహిళను తీసుకుని వచ్చారు, తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. ధర్మసాగరం మండలంలో ఉంది ఈ తాటికాయల గ్రామం అనేది. హనుమకొండలో ధర్మసాగర్ మండలంలో తాటికాయల గ్రామానికి తీసుకొచ్చారు. గతంలో ఈ వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను, ఆమె భర్తను ఇద్దరిని చాలాసార్లు పంచాయతీ పెట్టారు, వార్నింగ్ ఇచ్చారు. అయినా ఇద్దరి ప్రవర్తనలోనూ మార్పు రాలేదు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ కుటుంబ సభ్యులు వాళ్ళిద్దరిని తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి ఇలా చెట్టు కట్టేసి ఆమె భర్తకి శిరోముండనం చేసి ఈమెను వివస్త్రను చేసి, ఎక్కడ ఆటవిక సమాజంలో కూడా ఇలాంటివి మనకు కనిపించవు. ఏదో ఆది మానవుడి కాలంలో కూడా బహుశా ఇలాంటి హేయమైన శిక్షణ మనకి చూసుండుండం. అలాంటి హేయమైన ఘటన ఈ కాలంలో ఒక మహిళను నడి రోడ్డుపై నిలబెట్టి ఊరు చూస్తూ ఉండగా మరొక మహిళ వివస్త్రను చేసి, నిజానికి ఎక్కడైనా ఒక మహిళపై అలాంటి దాడి జరిగితే మరో మహిళ తీసుకొచ్చి తన చీర కొంగున ఆ మహిళపై కప్పుతుంది. అలాంటి సమాజం కదా మనది. భర్తతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని నడి రోడ్డు పైన కట్టి వివస్త్రం చేస్తావా? ఆ ఊరి పురుషులందరూ గుడ్లు అప్పగించుకొని చూస్తూ ఉంటారా ఒక మహిళను వివస్త్రం చేస్తూ ఉంటే? పోలీస్ స్టేషన్ తీసుకువెళ్ళి అప్పగించి ఉండాల్సింది. ఇంకా కోపం వస్తే చట్ట ప్రకారం కొట్టండి అని కూడా అనలేం కదా. కానీ ఊరి మగాళ్ళందరూ కూడా గుడ్లు అప్పగించుకొని చూస్తూ ఉంటే మహిళలందరూ వెళ్ళి వివస్త్రం చేసి చీడిపిక్కల రసాన్ని పోస్తారా? మహిళ మీరు దీని బరితెగింపు అనరా? ఆటవిక న్యాయం కాదా? ఆ మహిళ విలవిలలాడిపోయింది, సిగ్గుతో చచ్చిపోయింది ఆ మహిళ. వివస్త్రం చేసినప్పుడు వివస్త్రం చేసి వీడియోలు తీస్తారా? వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతారా? అఫ్కోర్స్ నేను మాట్లాడే ఈ మాటలు వివాహేతర సంబంధాన్ని ప్రోత్సహిస్తున్నావా అని కొంతమంది అడిగే అవకాశం ఉంటుంది. నో,
నేను వివాహేతర సంబంధాలను ప్రోత్సహించట్లేదు. వివాహేతర సంబంధాలు తప్పే. వివాహేతర సంబంధాలు నైతికతకు సంబంధించినవి. చట్టం ఏం చెప్తుంది అనేది పక్కన పెడితే వివాహేతర సంబంధాల వల్ల కుటుంబాలు రోడ్డుపైన పడతాయి, వాళ్ళ పిల్లలు రోడ్డుపైన పడతారు, కుటుంబాలు నాశనం అయిపోతాయి, జీవితాలు బుగ్గిపాలు అయిపోతాయి. కానీ దానికి ఎటువంటి చర్యలు తీసుకొని ఇటువంటి ఆటవిక చర్యలా? కన్ను కన్ను కాలు కాలు లాంటి ఆటవిక న్యాయమా? ఇది న్యాయమా? చూస్తున్న మీకు ఎవరికైనా ఇది న్యాయం అని అనిపిస్తోందా? నేను వివాహేతర సంబంధాలను ప్రోత్సహించట్లేదు, కానీ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు అనే నెపంతో ఒక మహిళను వివస్త్రను చేసి ఇలాంటి శిక్ష వేయడాన్ని ఎవరైనా సమర్థిస్తారా? మహిళా కమిషన్ కూడా అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఆ ఊళ్ళో జనం ఎలాంటి మైండ్ సెట్తో ఉన్నారు? ఒక నిజానికి శత్రువును కూడా ఒక స్థాయికి మించి దాడి జరుగుతూ ఉన్నప్పుడు, నిస్సహాయులైన శత్రువుపై దాడి జరుగుతూ ఉన్నప్పుడు వద్దులేక ఆపేద్దామని అనుకుంటూ ఉంటుంటారు. శత్రువును కూడా దాడి చేయాలని అనిపించదు, నిస్సహాయుడైన శత్రువుపై కూడా దాడి చేయాలని అనిపించదు మనకి. అలాంటిది అసహాయరాలైన ఒక మహిళను చెట్టు కట్టేసి తన భర్తతో వివాహేతర సంబంధం పెట్టుకుందని వివస్త్రం చేస్తుందా ఇంకొక మహిళ? అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం ఏం చేస్తోంది? జిల్లా యంత్రాంగ అధికారం కలెక్టర్తో సహా మహిళా కమిషన్ అంతా ఇప్పుడు ఆ ఊర్లోకి వెళ్ళాలిగా. ఆ ఊర్లో టెంట్లు వేయండి, ఆ ఊర్లోకి వెళ్ళండి, పికెటింగ్లు నిర్వహించండి. ఏంటి ఇలాంటి ఆలోచనతో ఉన్నారు? ఇది ఆటవిక న్యాయం, నాగరిక సమాజంలో ఇది కాదు అని చెప్పండి. శిక్షలు వేయాల్సిన రీతి ఇది కాదు కదా. ఇప్పుడు ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఈమె భర్త ఇద్దరు ఎక్కడున్నారో తెలియదు, వాళ్ళిద్దరు జాడ తెలియట్లేదు. ఆ వీడియోలు చూస్తేనే మనం నిద్రపోతాం. ఒక మహిళను ఇలా చెట్టు కట్టేసి పట్టపగలు చుట్టూ జనాలు ఉన్నప్పుడు వివస్త్రం చేసి ఇలా జరిగిందా? ఎక్కడ ఇది? మన హనుమకొండలోనా? ఇంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరు జాడ లేదు, మరి వాళ్ళిద్దరు బతికే ఉన్నారా? వివస్త్రను చేసి హింసింపబడిన ఆ మహిళ ఇప్పుడు బతికే ఉందా లేదా చంపేశారా? చంపి ఎక్కడైనా పాతి పెట్టేశారా? ఇప్పుడు వాళ్ళిద్దరు జాడ లేదు. ఇంత హింసించిన తర్వాత బహుశా వాళ్ళు ఏదైనా ఆసుపత్రికి వెళితే తప్ప వాళ్ళు బతకలేని పరిస్థితులు ఉంటాయి. మరి వాళ్ళిద్దరు జాడ లేదు, పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఈ గ్రామస్తులే వాళ్ళని ఏమైనా చంపి ఎక్కడైనా పాతి పెట్టారా? ఆ మహిళను వివస్త్రం చేసిన ఆ మహిళే ఆమె భర్తను చంపి ఎక్కడైనా పాతి పెట్టారా? పోలీసులు ఇప్పుడు ఆ వివరాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ఈ ఘటన గురించి చాలామంది కొంతమంది కమెంట్లు కూడా చేస్తుంటుంటారు. నువ్వు ట్రై చేయాల్సింది సేవ్ చేయటానికి, నీకు కూడా జీడి రసం పోసే వాళ్ళ పీడపోయేది. ఇట్లాంటి ఆమెను ఎవరైతే ఆ జీడి పిక్కల రసం పోసిందో ఆ మహిళపై కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఇలాంటి ఘటనలు కొంతమంది ప్రోత్సహించే సంకుచిత మనస్తత్వం వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి ఏం చెప్పినా మేము చాలా నీతిమంతులం అనుకునే వాళ్ళు మనకి చాలామంది కనబడుతుంటుంటారు. సమాజంలో ఎవరికి వాడు ఒంటరిగా కూర్చున్న బుద్ధి అలాంటిది ఆలోచించుకుంటే వంకర బుద్ధులన్నీ బయటపడుతుంటుంటాయి. ఈ ఘటనను సమర్థించే వాళ్ళకి చెప్తూ ఉన్నాను, సమర్థించే వాళ్ళు మీరేమనుకున్నా పర్లేదు. ఒకసారి మీరు ఒక చోట కూర్చొని ఒక మహిళను, అసహాయరాలైన ఒక మహిళను, ఆమె చేసింది ఏ తప్పైనా కానివ్వండి, నీతిమంతుల్లాగా మాట్లాడుతూ ఇది తప్పు కాదు, ఇది తప్పు అని చెప్పిన వాళ్ళది తప్పు అనే సంకుచిత మనస్తత్వం గల వాళ్ళు కూడా కనబడుతుంటుంటారు. అందుకే మీరు సమర్థిస్తారని అడిగినప్పుడు కొంతమంది సమర్థిస్తాము అని ఓట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కానీ తప్పు. ఒక మహిళను, అసహాయరాలైన మహిళను పురుషులందరూ చూస్తూ ఉండగా వివస్త్రను చేసి ఇలా హింసించటం అనేది తప్పు. ఇది అనాగరిక చర్య, ఆటవిక చర్య. ఆ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు ఆ ఊరికి వెళ్ళాలి, మహిళా కమిషన్ ఆ ఊరికి వెళ్ళాలి. అవసరమైతే 2-3 రోజులు అక్కడ ఉండి ఎటువంటి మనస్తత్వంతో ఆ ఊరిలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇలాంటి ఆటవిక మనస్తత్వం ఎందుకు వచ్చింది అనే విషయంపై ఆరా తీసి అవసరమైతే కౌన్సిలింగ్ ఇవ్వాలి, కఠిన కేసులు కూడా నమోదు చేయాలి.